నమస్తే అండి. వస్పరి శివుడు గారితో ఈరోజు నేను ఒక అద్భుతమైన టాపిక్ తీసుకొని వచ్చాను. శివుడు గారు మరి పునఃస్వాగతం. మన బంధం ఏంటంటే సమాజం కోసం, లోక కళ్యాణం కోసము మనం ఎన్ని విషయాలు, ఇన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుకున్నాం. దానివల్ల ఎంతోమంది బెనిఫిట్ పొందుతున్నారండి. నిజంగా మీరు సైలాస్ కిచెన్కి రావటము ఒక 1.5 మిలియన్ మంది ఫాలోవర్స్ చేసుకున్న అదృష్టం అని చెప్తాను నేను. ఎందుకంటే ఇన్స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, ఇంతమంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఎంతమంది చూస్తారో అది వాళ్ళ అదృష్టం. ఎన్ని సబ్జెక్ట్స్ మాట్లాడుతున్నామండి నిజంగా మేము. పంచ ప్రాణాస్, యజ్ఞం, పంచమహాయజ్ఞాలు. అంటే మనం యజ్ఞం అంటే ఇంకేదో అనుకుంటాం, కాదు. అది ఎంత సునిశ్చితమైంది అనేది మీకు అక్కడ ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది అనమాట. అదే పరంపరలో ఈరోజు మేము చెప్పుకుంటున్నాం అష్టచక్రాలు. ఒక మనిషికి ఇక్కడ నుంచి మొదలైతే పాదాల వరకు ఉండే చక్రాస్ ఏముంటాయి, అవి చేసే పనితీరు ఏంటి, వాటిని సక్రమంగా పనిచేయాలంటే మన వంతు ప్రయత్నం మనం ఏం చేయాలి, ఇది చూద్దామండి. శివుడు గారు మీకు తెలుసు, పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు వారు. యోగాలో, ఆసనాస్లో, అందులో యోగా అనగానే మళ్ళీ ఒక 7-8 ఉంటాయి అందులో. అవన్నీ కాకుండా వాటన్నిటితో పాటు నిత్యం ప్రజలతో మమేకమై ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్లో మంచిగా ఉదయం పూట నామినల్ మినిమం ఛార్జెస్ తోటి ఒక 2000 రూపీస్ అంతే కదండి, ఛార్జెస్ తోటి యోగా క్లాసెస్ చెప్తూ పౌర్ణమికి, అమావాస్యకి అద్భుతమైన అగ్నిహోత్రం చేస్తూ ఉచితంగా చేస్తూ పర్యావరణానికి మంచి జరగాలని నిరంతరం శ్రమిస్తున్న శివుడు గారు ఈరోజు మనకి అష్టచక్రాస్ గురించి చెప్పబోతున్నారు. ఓకే, తప్పకుండా అండి. ముందుగా సైలాస్ కిచెన్ ప్రేక్షకులకి, టార్గెట్ టీవీ ప్రేక్షకులకి మీకు శుభాభివందనాలు. మీరు అడిగినట్టుగానే అష్టచక్రాలు, వాటికి సంబంధించినటువంటి విషయంలో స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ని చాలామంది యోగా గురువులు అనేక సందర్భాల్లో లోకానికి, సమాజానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం అందులోకి వెళ్లకుండా సైంటిఫిక్ బెనిఫిట్స్, శాస్త్రీయమైనటువంటి అంశాల వరకు మాత్రం మనం మాట్లాడుకుందాం. ఈ అష్టచక్రాస్ అంటున్నాం కదా మనం, దీన్ని కొంతమంది షట్ చక్రాలు అంటారు, మరి కొంతమంది సప్త చక్రాలు అంటారు. ఈ రెండింటిలో మనం ఏమంటున్నాం, మనం అష్టచక్రాలు అంటున్నాం. ఈ మూడింటిలో ఏది నిజం అనే విషయాన్ని కూడా మనకు తెలుసుకోవాలి. ఇక్కడ చాలా మంది షట్ చక్రాస్ అంటారు. షట్ చక్రాస్ అది పూర్తి నిజం కాదు. కొంతమంది 7 సప్త చక్రాలే అంటారు. అందులో ఏం చేస్తారంటే 1-2 చక్రాస్ని వీళ్ళు కలిపేసి ఒకే చక్రంగా చెప్తుంటారు. అందుకని షట్ చక్రాలు, సప్త చక్రాలు అంటుంటారు. నిజానికి అష్టచక్ర అనేది కరెక్ట్. ఓకే, అది కాదు, ఇది కాదు, ఇది నిజమైనటువంటి. అష్టచక్రాలు అనేది ఎందుకు కరెక్ట్, దానికి ఆధారం ఏంటనేది కూడా మనం ఇవ్వాలి. ఇదే నిజమని మనం బళ్ళగుద్ది చెప్తున్నాం, దీనికి ఆధారం కూడా ఇవ్వాలి. ఇక్కడ మనం వేదం, ఈ అష్టచక్రాల జ్ఞానం అంతా కూడా మనకు వేదాల నుంచి వచ్చింది. వేదాలు, ఉపనిషత్తుల్లోనే ఉంది. అధర్వణ వేదంలో ఒక మంత్రం ఉంది. ఈ చక్రాలు ఇప్పుడు శతకాలు, శ్లోకాలు అంటేనేమో మనుషులు రచించినాయండి. వేదాలు, ఉపనిషత్తులు అంటే మనకి పరంపరగా దేవుడు, భగవంతుడి దగ్గర నుంచి, సృష్టికర్త నుంచి వచ్చినవి వేదాలు, ఉపనిషత్తులు. వేదంలో రాసుంది అంటే అది అనాదిగా వస్తున్న మన నిజమని అర్థము. సో ఆ వేదాల్లో రాసుంది అంటే అష్టచక్రాల గురించి. సమాజంలో మనం ఏమంటాం, నువ్వు చెప్పిందే వేదమారా అని అంటాం. వేదం అంటే నిజమా అన్నట్టు, దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినట్టే. అవును, ఆ సందర్భంలో ఉపయోగిస్తారు. ఇక్కడ అధర్వణ వేదంలో ఒక మంత్రం ద్వారా ఏం చెప్తారంటే, అష్టచక్ర నవద్వారాణం దేవానాం ముఖం తస్యాం హిరణ్మయ కోశ స్వర్గే జ్యోతషావృత. ఇది అధర్వణ వేదంలో చెప్తుందండి. ఈ చక్రాల గురించినటువంటి వ్యాఖ్య ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అష్టచక్ర నవద్వారాణం దేవానాం పుర అయోధ్య అంటే అష్టచక్రాలతో, నవద్వారాలతో కూడినటువంటి ఈ శరీరము, ఈ పురము అయోధ్యాపురం లాంటిది. శ్రీరాముడు నివసించిన అయోధ్యతో సమానం. ప్రతి ఒక్కళ్ళ బాడీ కూడా. ఇక్కడ నవద్వారాలు అని చెప్పు. నవద్వారాలు అనేది మనందరికి తెలిసిన నవరంధ్రాలు ఉంటాయి కదా, అవి ద్వారాలు. ఈ యొక్క నగరం, ఇది ఒక దేవతలు నివసించే నగరం, హ్యూమన్ బాడీ. ఇందులో అష్టచక్రాలు ఉంటాయి. ఇవి శక్తి కేంద్రాలు, పవర్ పాయింట్స్, పవర్ సెంటర్స్. నవద్వారాలు 9 రంధ్రాలు అనగా ఇవి ఎంట్రన్స్ ద్వారాలు. ఈ అష్టచక్రాలు, నవద్వారాలతో కూడినటువంటి ఈ నగరం ఏదైతే ఉందో ఇది దేవతల యొక్క నగరము, దేవతలు నివసించే ప్రదేశము. అలాగే దీని పేరే అయోధ్య. ఈ పురం పేరే అయోధ్య అని ఎవరు చెప్పారు, మనం చెప్పట్లే, వేదం, అధర్వణ వేదం చెప్పింది. అధర్వణ వేదం ద్వారా ఆ పరమేశ్వరుడే చెప్పినట్టు. అయోధ్య ఇక్కడ ఎందుకన్నారంటే ఆ ప్లస్ యోద్ధ అంటే
ప్రపంచంలో ఎవరి చేత కూడా జయించబడినటువంటిది, ఎవరు కూడా దీన్ని ఓడించలేరు, జయించలేరు, అంత శక్తివంతమైనటువంటిది. కాబట్టి ఆ ప్లస్ యుద్ధ, అయోధ్య అనే పదానికి అర్థం. ఆ పేరుని వేదాల్లోంచి తీసుకొని ఆ పేరుని రఘువంశీకులు, శ్రీరాముని యొక్క పూర్వీకులు వారి రాజధాని నగరానికి అయోధ్య అని పెట్టుకున్నారు. వేదంలోంచి తీసుకొని పెట్టుకున్నారు ఈ పదాన్ని. అయోధ్య అంటే ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? అధర్వణ వేదం నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని ఛేదించలేరు. అంటే అలాంటిది మన శరీరం కూడా, ఈ మానవ శరీరం కూడా, హ్యూమన్ బాడీ కూడా అంత శక్తివంతమైనది. ఎందుకంటే ఇందులో 8 చక్రాలు ఉన్నాయి. 8 చక్రాలు అంటే ఒక్కొక్క చక్రం అనంతమైనటువంటి పవర్, శక్తిని కలిగినటువంటి సెంటర్స్. కానీ ఆ పవర్ ని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? మనం ముందు వాటిని చైతన్యం చేస్తే ఉపయోగించవచ్చు. ఎలా అది ఇప్పుడు ఈ రోజు మనం అదే చెప్పుకుందాం. తప్పకుండా. ఈ 8 చక్రాల్లో ఒక్కొక్క చక్రం లోపల అనంతమైన సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ ఎలా శక్తివంతం అవుతాయి అంటే యోగా, ప్రాణాయామ అండ్ మెడిటేషన్. అంటే ఇక్కడ యోగా అంటే ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ అండ్ ధ్యానం. ఈ 4 సాధన చేయడం ద్వారా ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇందులో కొంతమంది ఏం చెప్తారంటే మెడిటేషన్ ఒకటే చెప్తారు. అది కూడా నిజమే, కానీ పూర్తి నిజం కాదు. నిజమే, అది సగం. ప్రాణాయామం వల్ల కూడా చక్రాలు యాక్టివేట్ అవుతాయి, ఆసనాల వల్ల కూడా చక్రాలు యాక్టివేట్ అవుతాయి, సూర్య నమస్కారాల వల్ల కూడా చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఇందులో ఫైనల్ గా సులభంగా అందరూ ఏం చేస్తారంటే ఎక్కువ ప్రభావం జ్ఞానంలో ఉంటుంది. మెడిటేషన్ ద్వారా కూడా చక్రాలు ఈ మిగతా వాటికంటే కూడా ఎక్కువగా శక్తివంతం అవుతాయి. అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం ఏ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలనుకుంటే ఆ చక్రం పైన మైండ్ కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తే ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. అందులో ఉన్నటువంటి శక్తి బాగా వికసిస్తుంది. ఆ శక్తి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది. అంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి అంతా కూడా ఈ చక్రాల్లో ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి అండ్ శారీరక సంబంధం రెండింటికి సంబంధించినటువంటి ఇది ఇప్పుడు చెప్పినట్టు యోగా, ప్రాణాయామాల ద్వారా, ధ్యానం, మెడిటేషన్ ద్వారా శక్తివంతం అవుతుంది. ఇక్కడ మనం సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా చెప్పుకుందాం. ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అనేక వీడియోలో చాలా మంది మేధావులు, ఋషులు చెప్పారు. అవును, అదేంటంటే లాజికల్ అండి. ఆధ్యాత్మికం అనేది లాజికల్. ఇప్పుడు సైన్స్ అనేది మనం ఎవరికి ఖచ్చితంగా చెయ్యండి. అదే ఇక్కడ మనం చెప్పుకుందాం. మొదటిది ఇక్కడ మూలాధార చక్రం నుంచి మనం స్టార్ట్. మొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం ఎటువంటిది? మన దేహంలో ఈ మలద్వారం మరియు జననేంద్రియ భాగాలు ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే మలద్వారానికి కొద్దిగా పై భాగంలో, జననేంద్రియ భాగాలకు కొద్దిగా కింద, 2 వేలు పైన, ఇది 2 వేలు కింద, ఆ మధ్య ప్లేస్ లో మూలాధార చక్రం ఉంటుంది. ఈ మూలాధార చక్రంలోనే కుండలిని శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఈ మూలాధార చక్రం నుంచే సుషుమ్న నాడి అయినటువంటి ప్రధానమైనటువంటి నాడి బయలుదేరుతుంది. అది మెదడు వరకు చేరుకుంటుంది. ఈ సుషుమ్న నాడికి 2 వైపులా ఈ సుషుమ్న నాడిని సపోర్ట్ గా దాన్ని యాక్టివేట్ చేయడానికి ఈడ మరియు పింగళ ఈ 2 నాడులు కూడా ఈ మూలాధార చక్రం నుంచే బయలుదేరు. ప్రధాన నాడి సుషుమ్న నాడి, 2 సైడ్ లో ఉన్నటువంటి ఒక ఈడ, ఒకటి పింగళ, ఈ 3 నాడులు మూలాధార చక్రంలో ప్రారంభమై మెదడు వరకు ప్రయాణిస్తాయి. చక్రాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఉన్నాయి. ఇంకా దీని వెంటనే మిగతా చక్రాలన్నీ ఉంటాయి వరుసగా. ఏది మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం, తల వరకు, బ్రెయిన్ వరకు. ఇక్కడ ఈ మూలాధార చక్రం ఏం చేస్తుందంటే మన దేహంలో, దీన్ని ఇంగ్లీష్ లో పెల్విక్ ప్లెక్సస్ అంటారు. ఇది మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ప్రత్యుత్పత్తి వాళ్ళని శక్తివంతం చేసి ఇది ప్రత్యుత్పత్తి వ్యవస్థని శక్తివంతం. మూలాధార చక్రం. రెండోది స్వాధిష్టాన చక్రం. మూలాధార చక్రం కంటే ఒక 4 వేళ్ళు పైన, అంటే నాభికి మలద్వారానికి, యానస్ కి మధ్యలో, జననేంద్రియ భాగాలకి కొద్దిగా మీద, నాభికి కింద, అన్ని కూడా వెనుకనే ఉంటాయి. వెన్నెముక వెంటనే ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉంటుంది స్వాధిష్టాన చక్రం. ఇది ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థని యాక్టివేట్. దీన్ని హైపోగ్యాస్ట్రిక్ ప్లెక్సస్ అంట ఇంగ్లీష్ లో. స్వాధిష్టాన చక్రం. ఇది మనలో ఉన్నటువంటి ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది, శక్తివంతం చేస్తుంది. దీనిపైన నాభి కేంద్రంగా ఉంటుంది మణిపూర చక్ర. దీన్ని నాభి చక్ర అంటాం, మణిపూర చక్ర అంటాం. ఇది ఎపిగ్యాస్ట్రిక్ ప్లెక్సస్. ఎపిగ్యాస్ట్రిక్ ఇది జీర్ణ వ్యవస్థని శక్తివంతం చేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. నాభికి మరియు గుండె, హృదయానికి మధ్యలో ఒకటి ఉంటుందండి. దీన్ని అనాహత చక్ర అంటాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 7 చక్రాల గురించి చెప్పేటువంటి వాళ్ళు అనాహత చక్రాన్ని, హృదయ చక్రం 2 కలిపి ఒకే చక్రంగా చెప్తారు. చెప్తే హృదయ చక్రం అని చెప్తారు, లేకపోతే అనాహత చక్రం 2 కలిపి చెప్తారు. 2 వేరు వేరు. ఈ రెండింటికి మధ్యలో ఉండేది గుండెకి నాభికి మధ్యలో ఉండే అనాహత చక్రం.
లోయర్ మైండ్ ప్లెక్సెస్ అంటారు. ఇది మన స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ, మస్కులార్ సిస్టమ్, కండర వ్యవస్థని శక్తివంతం చేస్తుంది. ఇక హృదయ కేంద్రంగా, గుండె కేంద్రంగా ఉన్నటువంటిది కార్డియాక్ ప్లెక్సెస్. దీన్ని హృదయ చక్రం అంటారు. హృదయ చక్రం ఏం చేస్తుంది? మన యొక్క గుండె పనితీరుని, సామర్థ్యాన్ని పెంచుతుంది. ఐదవది రక్త ప్రసరణని యాక్టివేట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆరవది, సిక్స్త్ వన్, కంఠ చక్ర అంటాం. దీన్ని విశుద్ధ చక్ర అంటాం. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. దీన్ని ఇంగ్లీష్ లో కెరోటిడ్ ప్లెక్సెస్ అంటారు. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే లంగ్స్ ని శక్తివంతం చేసి శ్వాస వ్యవస్థని బలహీనం కాకుండా శక్తివంతం చేస్తుంది. సెవెంత్ వన్, ఆజ్ఞా చక్ర. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో ఉన్నటువంటిది ఆజ్ఞా చక్ర. దీన్ని ఇంగ్లీష్ లో మెడుల్లరీ ప్లెక్సెస్ అంటారు. ఇది నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, న్యూరో సిస్టమ్, నాడీ మండల వ్యవస్థ. అందుకని ఇక్కడ మూలాధార చక్రంలో బయలుదేరినటువంటి సుషుమ్న నాడి, ఈడా నాడి, పింగళ నాడి, ఈ మూడు ఈ ఆజ్ఞా చక్రంలో కలుస్తాయి. ఈ మూడు కలిసినటువంటి, దీన్ని త్రివేణి సంగమం అంట. ఈ మూడు కలిసినటువంటి ప్రదేశంలో నర్వస్ సిస్టమ్ ఇక్కడ ప్రధానమైన భాగం కాబట్టి ఇక్కడ కేంద్రం బ్రెయిన్, కానీ ఈ ప్రధానమైన నాడులు కలిసేటటువంటి ప్రాంతం త్రివేణి సంగమం. ఇక్కడ వాతావరణం యొక్క ప్రభావం పడకుండా ఉంచడానికి మనం గంధంతో కూడినటువంటి తిలకం పెట్టుకోవాలి. ఈ గంధంతో కూడిన తిలకం పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఇది అన్నట్టు. ఆజ్ఞా చక్రాన్ని శక్తివంతం చేస్తుంది, ఆజ్ఞా చక్రం దగ్గర ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ నర్వస్ సిస్టమ్ని ఎప్పుడు ఈ దగ్గర త్రివేణి సంగమం కలిసేటటువంటి ప్లేస్ కాబట్టి ఇది ఎప్పుడు చల్లగా ఉంచాలి దీన్ని. అంటే బయట వాతావరణం ప్రభావాన్ని పడకుండా దీని మీద ఉంచాలంటే ఇక్కడ చల్లదనాన్ని కలిగించేటువంటి గంధం, దానిపైన కుంకుమ పెట్టుకునేటటువంటి దాని వెనుక ఉన్న సైన్స్ ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా గంధం, కుంకుమ పెట్టు. దీన్ని మనం థర్డ్ ఐ అనొచ్చు. దీన్ని థర్డ్ ఐ, మూడో కన్ను అనొచ్చు. మూడో కన్ను గురించి మనం చరిత్ర పటాలు ఎవరు చెప్పుకుంటాం? శివుడికి ఉంటాం, త్రినేత్రుడు అంటాం, ముక్కంటి. మన చిత్రపటంలో ఆయనకి ఇక్కడ ఒక కన్ను బొమ్మ వేస్తారు. నిజంగా ఆయనకి ఇక్కడ ఒక కన్ను ఏమీ ఉండదు, ఆయన కూడా మనలాగానే ఉంటుంది. పండితులు, శాస్త్రకారులు ఏం చేశారంటే మనకు అర్థం కావడానికి మూడో కన్ను వేశారు. కానీ అక్కడ ఆ శివుడికి కూడా అక్కడ బయటికి ఏం కనిపించదు కన్ను. కానీ ఆయన ఆజ్ఞా చక్రాన్ని యోగ సాధన ద్వారా, ఆది యోగి శివుడు, నిరంతర యోగ సాధన ద్వారా ఆయన కళ్ళు మూసుకున్నా కూడా మూడో కన్ను పనిచేస్తుంది. అంటే కళ్ళు మూసుకున్నా కూడా మొత్తం ప్రపంచాన్ని మనం దర్శించవచ్చు, చూడవచ్చు. ఇది ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేస్తే. ఇది మీకుంటుంది, నాకుంటుంది, అందరికి ఉంటుంది. దీన్నే సిక్స్త్ సెన్స్ అని కూడా అంటాం, థర్డ్ ఐ. దీన్ని యాక్టివేట్ చేస్తే మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంటాయి, తెలుస్తుంటాయి. నాడీ మండల వ్యవస్థని ఋషులకు కూడా అట్లాంటి మరి వాళ్ళు కళ్ళు మూసుకొనే మొత్తం ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నదని కూడా అధ్యయనం చేస్తుంటారు, దర్శిస్తుంటారు. దీన్ని మనోనేత్రం అనొచ్చు. కరెక్ట్, మనోనేత్రము, థర్డ్ ఐ, మూడో కన్ను. ఎనిమిదవది బ్రెయిన్ ప్లెక్సెస్, సహస్రార చక్రం. మెదడు పై భాగంలో ఉన్నటువంటి సహస్రార చక్రం. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, గ్రంథుల వ్యవస్థ, హార్మోన్స్. ఇందులో బ్రెయిన్ లోపల రెండు గ్లాండ్స్ ఉంటాయి ప్రధానమైనటు. ఒకటి పిట్యూటరీ, ఇంకొకటి పీనియల్. పిట్యూటరీ ఏమో మనం ఇలా లోనికి వెళ్తే రెండు ఎక్కడైతే కలుస్తాయో సరిగ్గా దీంతో రిలేటెడ్ అయి ఉంటుంది, ఆజ్ఞాచక్రంతో రిలేటెడ్. దీని వెనుక సరిగ్గా ఆజ్ఞాచక్రం నుంచి లోనికి, ఈ రెండు వైపుల నుంచి లోనికి వెళ్తే ఎక్కడైతే కలిసే పాయింట్ వస్తుందో అక్కడ ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. చక్రాస్లో మాస్టర్ గ్లాండ్ ఆజ్ఞాచక్ర, లోపల ఉంటుంది. చక్రాస్లో మాస్టర్ చక్ర ఆజ్ఞాచక్ర. దీన్ని యాక్టివేట్ చేస్తే మిగతా అన్ని యాక్టివేట్ అవుతుంది. గ్లాండ్స్ లో పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్. ఇక్కడ బ్రెయిన్ లో పిట్యూటరీ గ్లాండ్, ఇంకొద్ది దాని పైన పెద్ద మీద భాగంలో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఈ రెండు కూడా మాస్టర్ అండ్ గ్రాండ్ మాస్టర్ గ్లాండ్స్ హైపోథాలమస్ లో ఉంటుంది. ఇవి రెండు కలిసి మొత్తం బాడీలో ఉన్నటువంటి గ్రంథుల వ్యవస్థని యాక్టివేట్ చేస్తుంది, అంటే ఎండోక్రైన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడంతా కూడా సైంటిఫిక్గా మన బాడీలో ఏ సిస్టమ్స్ని ఏ చక్రం యాక్టివేట్ చేస్తుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇవన్నీ మనకు ఎక్కడ స్టమక్లో జీర్ణ వ్యవస్థలో లోపం వచ్చింది అనుకోండి, దీనిపైన మనం మణిపూర చక్ర పైన మైండ్ కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి లోపాలు తొలగిపోతాయి. కానీ మనకు ఆ చక్రం కనపడాలంటే మనం దీనికి సంబంధించిన విజ్ఞానం, చక్రం కనపడదు. ఇది మైక్రో బాడీ, ఫోటో తీస్తే ఏమి చక్రం కనపడదు మీకు. అంటే మనం ధ్యానం చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏ ప్లేస్ అని చెప్పుకున్నామో ఆయా ప్లేస్ ని మనం మైండ్ లో
స్థిరపరచుకోవాలి. ఈ చక్రాస్ అన్ని ఎలా యాక్టివేట్ అవుతాయి? ప్రధానంగా మెడిటేషన్. మన శరీరంలో ఎక్కడ సమస్య ఉందో, ఏ సిస్టంలో సమస్య ఉందో దాని కేంద్రంగా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పిన విధంగా ఏ సిస్టమ్ని ఏ చక్రం యాక్టివేట్ చేస్తుందో ఆ చక్రం పైన, ఆ ప్లేస్ పైన మైండ్ కాన్సన్ట్రేట్ చేసి మెడిటేషన్ చేస్తే అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ చక్రాస్ అన్ని పవర్ సెంటర్స్ అన్నాం కదా, మన లోపల స్పిరిచువల్ పవర్, డివైన్ పవర్ అంటే అంతర్గతంగా నిగూఢంగా ఉన్నటువంటి శక్తుల్ని శక్తివంతం చేస్తాయి మెడిటేషన్ ఈ చక్రాలన్నీ కూడా. ఇది అష్టచక్రాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ బెనిఫిట్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. నైస్, వెరీ నైస్. అయితే నాకు ఇంకొక చిన్న డౌట్ ఉందండి. ఈ అష్టచక్రాలని మీరు ధ్యానం ద్వారానే జాగృత పరచవచ్చు అంటున్నారు, దాన్ని ఆసనా ద్వారా ఎలా అండి? ధ్యానం ద్వారా, ఆసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా చెప్పుకున్నాం. ఆసనాలు సూర్య నమస్కారంలో ఒక్కొక్క పొజిషన్లో ఆ పొజిషన్లో ఏ ప్లేస్లో అది ప్రెషర్ పడుతుందో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి చక్రం యాక్టివేట్. మనం ముందుకు వంగినాం అనుకోండి, స్టమక్ ఇలా ప్రెస్ అవుతుంది. ఈ మణిపూర చక్రము, స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవుతాయి. అలా మనం కొంచెం బాగా స్ట్రెచ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ భుజంగాసనాలు వస్తుంది. కంఠ చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఎన్నిసార్లు చేయాలండి సూర్య నమస్కారాలు? మన అవసరాన్ని బట్టి, మన వీలుని బట్టి. యోగాసనాలు చేస్తే 3 నుంచి 6 చేయొచ్చు, యోగాసనాలు లేకుంటే 10 నుంచి 12 చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఇంకొకటి, శ్వాస తీసుకోవటం వదలటం అనేది ఎలా చేయాలి? అది ఇంకొంచెం పెద్ద సబ్జెక్ట్. అది మన బాడీ ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో, విచ్చుకున్నప్పుడు, ఓపెన్ అయినప్పుడు లేదా బ్యాక్వర్డ్ బెండింగ్ అవుతుందో అండ్ ఎన్లార్జ్ అవుతుందో అప్పుడు ఇన్హేల్ చేయాలి. ఎప్పుడైతే మన బాడీ ఫార్వర్డ్ బెండింగ్ లో వస్తుందో, లేదా ఎప్పుడైతే మన బాడీ ఫోల్డ్ అవుతుందో అప్పుడు ఎక్సేల్ చేయాలి. ఇది ఫాలో అయితే అది సైంటిఫిక్ గా సిస్టమ్. సో సూర్య నమస్కారాలు చేస్తా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటా, అయిపోయిన తర్వాత ధ్యానం చేయడం ద్వారా ఈ అష్టచక్రాలని కూడా జాగృత పరచవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. కొంతమంది చెప్తూ ఉంటారు మెడిటేషన్ చేస్తే కొన్ని రోగాలు తగ్గుతాయని. ఎలా తగ్గుతాయి? ఇప్పుడు చెప్పిన ఒక్కొక్క రోగము, ఒక్కొక్క సిస్టమ్ లో ఉన్న రోగము ఒక్కొక్క చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అన్నిటికంటే ముందు మా బాడీ మైండ్ అంతా కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి. ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇందులో మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పొచ్చు ఫైనల్ గా. అన్ని చక్రాలని యాక్టివేట్ చేసేదానికి, డిఫరెంట్ చక్రాస్ మీద కాన్సన్ట్రేట్ చేసేదానికంటే అన్నిటికంటే మాస్టర్ చక్రం ఉంది కదా, ఆజ్ఞ చక్రం, దీనిపైన మైండ్ కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేయడం అనేది శ్రేష్టమైన పద్ధతి, మేలైన పద్ధతి. ఇది ఒక్కటి యాక్టివేట్ మాస్టర్ చక్ర, అన్ని చక్రాలను కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. అందుకనే శ్వాస మీద ధ్యాస పెడతా, మీ కనుబొమ్మల మధ్య భాగంలో చూడండి, మైండ్ కాన్సన్ట్రేట్ చేయండి అంటారు. శ్వాసని గమనిస్తూ మీ మైండ్ని ఇక్కడ కేంద్రీకరణ చేయాలి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న సబ్జెక్ట్ అంతా కూడా డెప్త్గా లోనికి వెళ్లకుండా సైంటిఫిక్ డిజార్డర్స్, మనలో ఫిజికల్గా కలిగేటటువంటి వ్యాధులు, సమస్యలు, డిజార్డర్స్ ఏవైతే ఉంటో వాటికి సొల్యూషన్ మనం ఈ అష్టచక్రాలని ఎలా ధ్యానం చేయడం ద్వారా ఏ రోగాన్ని తగ్గించుకోవాలనేది ఈ వేలని చెప్పుకున్నాం. మన శరీరానికి కానీ మనసుకు కానీ ఎలాంటి జబ్బు, ఎలాంటి రోగం వచ్చినా ఈ చక్రాలను దాటి ముందుకు పోదండి. దీనికి రిలేటెడే ఉంటుంది, ఏదో ఒక చక్రంకి రిలేటెడే ఉంటుంది. వాటిని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు, ఎలా వాటిని సమర్థవంతంగా పని చేయించవచ్చు అనేది డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. సో అష్టచక్రాలని మిమ్మల్ని మీరు అష్టదిగ్బంధనం అంటారు కదా, అలాగా మన చక్రాల ద్వారానే మనకి ఏ రోగాల్ని రాకుండా మనల్ని మనం అష్టదిగ్బంధనం చేసుకోవచ్చు అంటానికి ఒక చిన్న జ్ఞానాన్ని అందించిన శివుడు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని విశేషాలతో మేము ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాం. మీకు ఏ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలని ఉంది, లేకపోతే ఏ జబ్బు గురించి తెలుసుకోవాలని ఉంది, ఏ నివారణ గురించి అనేది డెఫినెట్గా కామెంట్స్లో రాయండి. రిపీటెడ్గా వచ్చిన కామెంట్స్ని అండర్లైన్ చేసుకొని మా నెక్స్ట్ వీడియోస్లో తప్పనిసరిగా చెప్తాం. థ్యాంక్ యూ అండి.